బాన్స్వాడ బస్ స్టాండ్ ముంగట ఇంతకు ముందు నా షాప్ ఉండేది. అక్కడ దగ్గర నేను ఒక 18 సంవత్సరం నడిపించిన షాపు. నాకు స్టార్టింగ్లో అక్కడ నేను షటర్లో పోయినప్పుడు నాకు 800 రూపాయలు షటర్ కిరాయి ఉండే నాకు అప్పుడు. ఆ తర్వాత చాలా ఇబ్బంది, నోట్ బందీల తర్వాత కూడా చాలా ఇబ్బంది, జిఎస్టీ తర్వాత కూడా చాలా ఇబ్బంది, బిజినెస్లో చాలా కాంపిటీషన్లు వచ్చేసినాయి, మెయింటెనెన్స్ చాలా పెరిగిపోయింది, కిరాయిలు చాలా పెరిగిపోయింది. దానివల్ల నేను అక్కడ నుంచి షటర్ మార్చి ఇక్కడ నాకు 8,000 కిరాయి ఉండే. అక్కడ షటర్ ఉన్నారు, నాకు ఏమో 25,000 చేయమన్నారు షటర్. దానివల్ల నేను అక్కడ నుంచి ఖాళీ చేసేసి ఇక్కడ 8,000కి వచ్చిన నేను. కానీ బిజినెస్ మాత్రం అయితే అదే ఉన్నది, అక్కడ ఏదైతే ఉన్నది ఇక్కడ కూడా అదే ఉన్నది. చాలా డల్ ఉన్నది మార్కెట్, చాలా పరిశ్రమలు ఉన్నాం. మార్కెట్ ఆదాయం తక్కువ అయిపోయింది. కిరాయిలు, షటర్ కిరాయిలు, మెయింటెనెన్స్లు, కరెంట్ బిల్లులు, అవి ఇవి, పిల్లగాడి జీతంలు చాలా పెరిగిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది. బిజినెస్ వల్ల చాలా దెబ్బతింటున్నది బిజినెస్. ఆ ఖర్చులు తగ్గించుకోవాలని మేము ఏం చేసి వచ్చేసినాం. 8,000 ఉన్నాయండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా అక్కడ నేను బస్ స్టాండ్ ముంగట ఉన్నప్పుడు ఆడ షటర్ కిరాయి తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆ మెయిన్ జాగాలు ఏదైతే ఉన్నాయి, షటర్ ఓనర్స్ కిరాయిలు వ్యతిరేకంగా చాలా ఘోరంగా పెంచేస్తున్నారు. బిజినెస్ నడవక మేము చాలా ఇబ్బంది అవుతున్నాం. మేము 20,000, 30,000, 40,000. దానివల్ల షటర్లు కూడా చాలా మార్కెట్ అటు ఖాళీ అయిపోతున్నాయి. మొత్తం రాక అట్లనే షటర్లు ఖాళీ అవుతూనే ఉంటుంది. బిజినెస్ మొత్తం లాస్లో నడుస్తున్నాయి. షటర్లు 30 షటర్లు ఖాళీ ఉన్నాయి దగ్గర బస్ స్టాండ్ చుట్టుపక్కల ఏరియాలో. ఇప్పుడు ఖాళీ ఉన్నది. వాళ్ళకి ఏం ఆదాయం వచ్చింది, ఏం ప్రాబ్లం, ఏం బెనిఫిట్ వస్తున్నాయి వాళ్ళకు. అదే మాసుంటోళ్ళు, రెగ్యులర్గా ఉండేటోళ్ళు 10,000 కానీ 12,000 కానీ 8,000 ఇసుకుంటూ పోతే అది లైఫ్ టైం ఉంటుంది వాళ్ళు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.